గుడ్ మార్నింగ్. నమస్తే అండి. స్వాగతం, సుస్వాగతం. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ ఆంధ్రుల చరిత్ర చాళుక్య యుగానికి సంబంధించి. ఇది మనకి చాలా ఇంపార్టెంట్ టాపిక్. గ్రూప్ 2 ఆంధ్రుల చరిత్ర మెయిన్స్‌కి సంబంధించి చాళుక్యులు ఎక్కడి నుంచి వీరి రాజ్యం అనేది స్టార్ట్ అయింది అనే దాని గురించి, అక్కడ ఆ చాళుక్యులు ఎన్ని శాఖలున్నాయి, ముఖ్యంగా మనకి వేంగి చాళుక్యుల గురించి మనం చదువుకోబోతున్నాం. తర్వాత నెక్స్ట్ వీడియోలో ఆ వేంగి చాళుక్యులు ఎక్కడి నుంచి వచ్చారు, ఈ చాళుక్య వంశానికి సంబంధించి ఎన్ని శాఖలు ఉన్నాయని చెప్పేసి మనం ఇక్కడ దీనిలో చూస్తాం. ఫస్ట్ ఇంట్రడక్షన్ వీడియో ఇది. నెక్స్ట్ తూర్పు చాళుక్యులు లేదా వేంగి చాళుక్యుల గురించి మనం నెక్స్ట్ వీడియోలో ఆ, చూద్దాం. సో ఇది ఏపీపీఎస్సికి సంబంధించి అయితే చాలా ఇంపార్టెంట్ టాపిక్. దీని నుంచి క్వశ్చన్స్ కూడా చాలా ఎక్కువగా వస్తాయి. ముఖ్యంగా ఈ టాపిక్ లో రాజరాజ నరేంద్రుడు ముఖ్యంగా మన రాజమండ్రిని రాజుగా రాజధానిగా చేసుకున్నాడు. ఆయన వద్ద ఈ కవిత్రయంలో ముఖ్యుడైనటువంటి అన్నయ్య గారు ఈ రాజు కిందే ఒక ఆస్థాన కవిగా ఉండేవాడు. సో ముందు స్టార్ట్ చేసుకుందాం. సో ముఖ్యంగా అందరికీ స్వాగతం, సుస్వాగతం ఏపీబీఎస్సీ డ్రీమ్ యూట్యూబ్ ఛానల్కి. మనకి గ్రూప్ 2 జూలైలో ఉంది కాబట్టి దాని గురించి మనం కంప్లీట్ చేస్తానండి. అందరికీ ఇబ్బంది ఏం లేదు, తొందరగా కంప్లీట్ చేసి మీకు అందించగలను. సో స్టార్ట్ చేసుకుందాం. ఈ వేంగి చాళుక్యుల గురించి చెప్పుకునే ముందు మనం ఈ చాళుక్య వంశం గురించి ఇంట్రడక్షన్ చూద్దాం. వేంగి చాళుక్య రాజ్య స్థాపనలో ఆంధ్రుల చరిత్ర ఒక నూతన అధ్యాయం ప్రారంభమైందని చెప్పవచ్చు. ఈ వేంగి చాళుక్యులు ఎవరైతే వచ్చి రాజ్య స్థాపన చేశారో, అలా చేయటం ద్వారా ఆంధ్రుల్లో ఒక నూతన అధ్యాయం, కొత్త అధ్యాయం, అంటే ఒక కొత్త చరిత్రకు నాంది పలికిందని చెప్పవచ్చు. చాళుక్యులు కర్ణాటకలోని ఈ చాళుక్యులు ఎక్కడి నుంచి వచ్చారు? కర్ణాటకలోని బాదామి అనే ప్రాంతం నుండి వచ్చి వివిధ ప్రాంతాలపైన వాళ్ళు దండయాత్రలు చేసి అందులో భాగంగానే ఆంధ్రదేశానికి వచ్చి అక్కడ ఆక్రమించి విజేతలుగా నిలవడం జరిగింది. సుమారుగా 5 శతాబ్దాల కాలం వీళ్ళు ఈ యొక్క ఆంధ్రదేశాన్ని ఆక్రమించి పాలించినట్లు కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. బాదామి చాళుక్య శాఖ అయినందున వేంగి చాళుక్యులను ఆంధ్రలేతరుగా ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళు కాదు అని పరిగణించటం సహజం. అంటే వీళ్ళు బాదామి ప్రాంతానికి చెందిన వంశం అనేది బాదామి ప్రాంతంలో పుట్టి వివిధ శాఖలుగా పశ్చిమ చాళుక్యులుగా, కళ్యాణి చాళుక్యులుగా, అదేవిధంగా వేంగి చాళుక్యులుగా ఇలా వివిధ శాఖలుగా విడిపోయారు. అందువలన వాళ్ళని ఆంధ్రేతరులుగా కూడా పరిగణించడం సహజమని చెప్పవచ్చు. అదేవిధంగా అంతేకాక ఈ వేంగి చాళుక్యులు తీరాంధ్రాన్ని మాత్రమే మీరు ఇక్కడ చూసుకుంటే ఇదంతా తీరాంధ్ర ప్రాంతం అండి. ఈ తీరాంధ్ర ప్రాంతంలో వేంగి అనే ప్రాంతం, తూర్పు చాళుక్యులు ఈ ప్రాంతాన్ని వాళ్ళకి రాజధానిగా చేసుకొని పరిపాలించడం జరిగింది. ఏదైతే కర్ణాటకలో ఉన్నటువంటి ఈ బాదామి అనే ప్రాంతం నుంచి ఇట్లా వీళ్ళు వచ్చేసి ఉంటారు. ఇలా ఆక్యుపై చేసుకుంటా వేంగిని రెండవ పులకేశి ఎవరైతే ఉన్నారో పులకేశి టూ ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకొని అప్పటి కళింగరాజు అయినటువంటి పృథ్వీ మహారాజ్ ని ఓడించి వేంగిని ఆక్రమించుకున్నట్టు మనం విష్ణుకుండిల చరిత్రలో చూడవచ్చు. శాతవాహనులు అంతరించిన తర్వాత ఆంధ్రదేశంలో అప్పటికి శాతవాహనులు రాజకీయ ఐక్యాన్ని తీసుకురావడం జరిగింది. ఆంధ్రదేశంలో అంటే అందరూ ఒకేలా డీసెంట్రలైజేషన్ అనేది చూపించారు. అందరూ వీళ్ళ కింద సామంతులు కానీ వీళ్ళంతా చక్కగా పరిపాలన సాగించారు. వాళ్ళ రాజకీయ వ్యవస్థ డీసెంట్రలైజ్డ్, ఒకళ్ళ మీద ఆధారపడిన ఒక్కొక్క రాజు పరిపాలించే వాళ్ళ కింద ఉన్నటువంటి సామంతులు ఎలా అయితే పరిపాలించారో అలాంటి టైం అనేది అంతరించిపోయిన తర్వాత ప్రాగ్ దక్షిణ భూములు, అంటే ప్రాగ్ దక్షిణ ఈ యొక్క ప్రాగ్ దక్షిణ ప్రాంతం అని అంటే రాయలసీమ ప్రాంతం అని చెప్పడం జరిగింది ఇక్కడ. ఆ టైంలో పల్లవ రాజ్యంలో ఈ శాతవాహన సామంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాణాదులు, వైదంబులు వంశాల పాలనలో చిరకాలం ఉండి
ఈ బా శాతవాహనుల తర్వాత రాయలసీమ ప్రాంతంలో చాలా వరకు ఏదైతే ఈ బాదామి శాఖ ఏదైతే ఉందో అది రాయలసీమకి ఎంటర్ అయింది. ఆ తర్వాత ఈ బాణాదులు, వైదొంగుల యొక్క వంశాలు ఉంటాయి. వాళ్ళ కింద సామంతులుగా చేసి కొంతకాలం అనంతరం చోళ సామ్రాజ్య అంతర్భాగాలైనాయి ఈ రాయలసీమ ప్రాంతం. తెలంగాణ ప్రాంతాలు పశ్చిమ చాళుక్యులు మనం చూసాం. తెలంగాణ ప్రాంతంలో పశ్చిమ చాళుక్యులు అంటే ఈ బాదామి ఏదైతే చాళుక్య వంశం ఉందో అందులోంచి విడిపోయిన శాఖలు పశ్చిమ చాళుక్యులు, కళ్యాణి చాళుక్యులు, అదేవిధంగా ఈ తూర్పు చాళుక్యులు. ఈ తెలంగాణ ప్రాంతాన్ని పశ్చిమ చాళుక్యులు, కొంత ప్రాంతాన్ని, అదేవిధంగా రాష్ట్రకూటులు ఈ మహారాష్ట్ర ప్రాంతాన్ని, ఆ కర్ణాటక మహారాష్ట్ర ప్రాంతాలని పశ్చిమ చాళుక్యులు, రాష్ట్రకూటులు, అదేవిధంగా కళ్యాణి చాళుక్యులు వశపరచుకోవడం జరిగింది. ఈ రాజవంశాలన్నీ వేంగిని ఆక్రమించి తద్వారా దక్షిణాధిపత్యాన్ని సాధించడానికి తరచూ యుద్ధాలు చేస్తూ ఉండేవాడు. వీళ్ళకి మధ్య గొడవలు ఏంటంటే ఈ యొక్క వేంగి ప్రాంతాన్ని, దక్షిణాపథంలో ఉన్నటువంటి వేంగి ప్రాంతాన్ని కూడా సాధించడం, దక్షిణ భాగంపై వీళ్ళ యొక్క గుప్తాధిపత్యాన్ని నిరూపించుకోవడం తరచూ ఒకళ్ళ మధ్య ఒకళ్ళకి యుద్ధాలు జరుగుతూ ఉండేవి. అందుచేత ఈ యుగంలో ఆంధ్రుల నిజ చరిత్ర ఏమి అనే ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. వేంగిలో చాళుక్యులు స్థిరపడి స్థానిక భావంతో జన్మభూమి చాళుక్యానాం దేశో వేంగితి ప్రసూత అని చాటి వేంగి ప్రజాస్వామ్యాన్ని కాంక్షించి పాలించారు. ఈ వేంగి ఎప్పుడైతే వేంగిని ఆక్రమించుకొని వేంగి చాళుక్యులు స్థిరపడటం జరిగిందో వాళ్ళు స్థానికులుగా భావించి ఈ జన్మభూమి వేంగి చాళుక్యులకు అదే జన్మభూమిగా, ఆంధ్రప్రదేశ్ జన్మభూమిగా ఉంటూ దాన్ని వాళ్ళ యొక్క జన్మభూమిగా స్మరిస్తూ స్థానిక భావంతో వేంగిలో ఉన్నటువంటి ప్రజలు, వేంగి రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలను క్షేమాన్ని కాంక్షించి పరిపాలించసాగారు. చోళ చాళుక్యాది రాజవంశాలు ఈ సార్వభౌమత్వానికై పోటీపడి ఆంధ్రదేశాన్ని యుద్ధరంగంగా మార్చిన ఈ యుగంలో తూర్పు చాళుక్యులు ఆంధ్రదేశ స్వాతంత్ర్య గౌరవ ప్రతిష్టలను నిలపడానికి శక్తి కొలది ప్రయత్నించడమే గాక ఒక్కొక్క మారు ఆంధ్ర విజయ పతాకాన్ని శత్రుభూమిలో విహరింపజేసినారు. ఈ చోళులు, చాళుక్యాది రాజవంశాలు ఈ చక్రవర్తి అంటే ఆ రాజ్యాలపై గుప్తాధిపత్యాన్ని సౌరభౌమత్వం అంటే చక్రాధిపతి, ఏకఛత్రాధిపత్యం కింద తెచ్చుకోవడానికై పోటీ పడ్డారు. ఆ టైంలోనే ఆంధ్రదేశాన్ని యుద్ధరంగంగా మార్చి పడేసేసారు. ఆంధ్ర ప్రాంతాన్ని యుద్ధరంగంగా మార్చేశారు. అంటే ఈ ప్రాంతంలో యుద్ధాలు చాలా జరిగాయి ఈ రాజ్యాల పైన చక్రవర్తిగా మారటానికి. ఈ యుగంలో తూర్పు చాళుక్యులు అనేవారు ఏం చేశారంటే ఆంధ్రదేశం యొక్క స్వాతంత్ర్య గౌరవ ప్రతిష్టలను నిలపడానికి తమ యొక్క శక్తినంతా ఉపయోగించి ఆంధ్ర విజయ పతాకాన్ని శత్రువుల యొక్క భూముల్లో విహరింపజేసినారు. ఎవరైతే చోళుల మీద యుద్ధాలు చేసినప్పుడు వాళ్ళ ప్రాంతంలోనే ఆంధ్రులు ఎక్కడా తీసిపోవటానికి లేదు అని చెప్పేసి వాళ్ళ మీద యుద్ధాలలో గెలిచి ఈ ఆంధ్ర విజయ పతాకాన్ని శత్రువుల యొక్క భూముల్లో ఎగరవేశారు అని చెప్పడం జరిగింది. సాంస్కృతికంగా ఒక మహోద్యమాన్ని ప్రోత్సహించి చాళుక్యులు ఆంధ్రులకు ఒక వ్యక్తిత్వాన్ని సమకూర్చారు. వీళ్ళు ఏం చేశారు? సాంస్కృతికంగా కూడా చారిత్రకంగా కూడా ఒక మహా ఉద్యమాన్ని ప్రోత్సహించారు. అదేవిధంగా ఆంధ్రులకు ఒక వ్యక్తిత్వాన్ని సమకూర్చారు. ఆంధ్రులు అంటే అప్పటి వరకు శాతవాహనుల ద్వారా తెలిసిందే, కానీ వీళ్ళ ద్వారా ఇంకా బాగా ఈ యొక్క ఆంధ్రుల యొక్క వ్యక్తిత్వం అనేది శత్రువుల యొక్క భూముల్లో కీర్తి ప్రతిష్టలు కైవసం చేసుకుంది. నాటి వరకు రాజస్థానాలలో ఆదరణ లేని తెలుగు భాషను ఆదరించి విశేష ప్రచారంలోకి తెచ్చినారు. మనం శాతవాహనులు కానీ ఇక్ష్వాకులు కానీ వీళ్ళ టైంలో చూసినప్పుడు ఈ తెలుగు భాష అనేది సాధారణ ప్రజల మాట్లాడుకునే భాషగా ఉండేది. పైచాచి భాష, రాక్షస భాష, ఏదో భాషలో ఉండేది. దానికి కరెక్ట్గా ఆదరణ ఉండేది కాదు. ఎప్పుడైతే తూర్పు చాళుక్యులు వచ్చేసి ఆంధ్ర ప్రాంతాన్ని పరిపాలించారో ఈ తెలుగు భాషకు దాన్ని ఆదరించి దానికి ఒక విశేష ప్రచారాన్ని కల్పించారు. రాజస్థానాలలో కూడా, రాజ సంస్థానాల్లో కూడా. వీరు ఇంకా ఏం చేశారంటే జాతీయాభివృద్ధికి, జాతి సమైక్యానికి భాషను మించిన సాధనం లేదని కూడా చెప్పారు. అదేవిధంగా తెలుగు భాషను ఆంధ్రదేశంలో నిలిపి జాతీయ చైతన్యాన్ని కలిగించారు. అంటే ఆంధ్రదేశం అంటే తెలుగు భాష అనే
దాని యొక్క జాతీయ చైతన్యాన్ని కలిగించి ఆంధ్రులు, ఆంధ్రదేశము, ఆంధ్రదేశాధీశ్వరుడు అనే భావాలు ఏర్పడడానికి ఒక మంచి మార్గాన్ని కూడా కల్పించిన వారు చాళుక్యులు. అందుచేత తూర్పు చాళుక్యుల చరిత్రయే ఈ యుగంలో ఆంధ్రుల చరిత్ర అనడంలో సందేహానికి ఎలాంటి సందేహం లేదు అని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగింది. సో చాళుక్యులు అంత ఆ విధంగా పరిపాలన సాగించారు. ఆంధ్రదేశాన్ని యొక్క పేరును గాని, తెలుగు భాష యొక్క ఔచిత్యాన్ని గాని చాలా బాగా చెప్పడం జరిగింది. ఇప్పటికి కూడా మన తెలుగు భాష, తెలుగు అంటే తెలుగు అనేది చాలా గొప్పది. అదేవిధంగా దాని తేనె వంటిది అని కూడా చెప్పడం జరిగింది. దేశ భాషలందు తెలుగు లెస్స అని కూడా చెప్పడం జరిగింది. అంటే తెలుగు యొక్క వివరణ, తెలుగు యొక్క భాష ఎలా ఉంటుంది మాట్లాడడానికి కానీ, దాన్ని అర్థం చేసుకోవడానికి కానీ, అదేవిధంగా మాట్లాడేటప్పుడు దాని యొక్క తీయదనం కానీ ఎలా ఉంటుంది అనేది కూడా ఈ తూర్పు చాళుక్యుల వల్లనే అది తెలియటం జరిగింది. సో సరే, ఈ చాళుక్యులు ఎక్కడి నుంచి వచ్చారు, ఎన్ని శాఖలుగా విడిపోయారు, దాని గురించి మనం వివిధ చరిత్రకారులు వివిధ రకాల అభిప్రాయాలను, వాళ్ళ యొక్క అభిప్రాయాలని చెప్పడం జరిగింది. అందులో ముఖ్యంగా ఈ చాళుక్య వంశోత్పత్తి ఎలా జరిగింది అనేది మనం చూస్తే, చాళుక్యుల వంశోత్పత్తి సైతం నేటికి జటిల సమస్య, ఒక కఠిన సమస్యగానే ఉంది ఇప్పటికి కూడా. వివిధ చాళుక్య వంశ శాఖల యొక్క శాసనాలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళు వేయించిన చాళుక్య వంశాలు వేయించిన ఆ శాఖలు వేయించినటువంటి పశ్చిమ చాళుక్యులు కానీ, కళ్యాణి చాళుక్యులు కానీ, బాదామి చాళుక్యులు కానీ, అదేవిధంగా ఈ యొక్క తూర్పు చాళుక్యులు కానీ, వాళ్ళ యొక్క శాసనాల్లో వేయించినటువంటి కొన్ని కల్పిత గాథలు అంటే కల్పించి రాసినటువంటి యొక్క కథలు చిత్ర విచిత్రమైన ఊహలకు కారణమై సత్యాన్ని మరుగుపరిచాయి. ఏంటంటే వాళ్ళు ఆ యొక్క శాసనాల్లో రాసినటువంటి కల్పిత కథల ద్వారా రకరకాల ఊహాగానాలు కారణమై అసలు ఆయన నిజాన్ని అనేది మరుగునబడిపోయింది అని చెప్పడం జరిగింది. ఈ గాథల ఆధారంగా చాళుక్యులు ఈ గాథలు ఏం చెప్తున్నాయి, ఈ చాళుక్యులు అనే వాళ్ళు అయోధ్యలని వెళ్ళిన చంద్రవంశీయులని, కొన్ని కారణాల చేత ఈ దక్షిణ ప్రాంతానికి వలస వచ్చి ఈ వాకాటక కాదంబ వంశాలకు సామంతులై ఉంటూ వారు బలహీనులైనంతనే విజృంభించారని కొందరు వాదన ఏంది, వీళ్ళు అయోధ్యకు చెందిన చంద్రవంశీయులు వాళ్ళ యొక్క కొన్ని గొడవల కారణంగానో, కొన్ని కారణాల వలనో ఈ దక్షిణ ప్రాంతానికి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి పరిపాలిస్తున్న రాజవంశాలు ఏవైతే ఉన్నాయో, వాకాటక రాజ్యం, కాదంబ వంశాలు, వీటన్నిటికీ సామంతులుగా ఉండి వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ యొక్క బలహీనులయ్యారో అప్పుడు వాళ్ళని ఓడించేసి వాళ్ళ యొక్క రాజ్యాన్ని చేజిక్కించుకోవటం, ఇది కొందరు వాదం. అదేవిధంగా ఇంకొందరి వాదం ఎలా ఉందంటే, గుజరాత్ను పరిపాలిస్తున్నటువంటి సోలంకీలు ఈ చాళుక్య వంశమే అని ఇంకొక యొక్క వాదం. గుజరాత్ని ఏలేటువంటి సోలంకి వంశీయులు, వీళ్ళు కూడా చాళుక్య వంశంలో సోలంకీలు కూడా చాళుక్య వంశానికి సంబంధించిన వారే అని చెప్తున్నారు. వారు ఈ సోలంకీలు అనే వాళ్ళు అగ్నికుల క్షత్రియ శాఖ అని, ఈ అగ్నికుల క్షత్రియ అనే శాఖకు సంబంధించిన వాళ్ళని ప్రసిద్ధి చెందినటువంటి చందు బర్దాయ్ రాసిన అప్పటి పృథ్వీరాజ్ యొక్క టైంలో ఆయన యొక్క ఆస్థానంలో ఉన్నటువంటి ఒక హిందీ కవి ఎవరైతే ఉన్నారో చందు బర్దాయ్, ఆయన రాసినటువంటి పృథ్వీరాజ్ రాసో గ్రంథం పేర్కొంటుంది. ఇక్కడ పృథ్వీరాజ్ రాసో గ్రంథం ఏం పేర్కొంటుంది, వీళ్ళు అగ్నికుల క్షత్రియులు, గుజరాత్ ఏలినటువంటి సోలంకీలు అగ్నికుల క్షత్రియులు అని కూడా చెప్పడం జరిగింది. ఈ పృథ్వీరాజ్ రాసో గ్రంథం ద్వారా ఇది ఒక వాదం. ఏదేమైనప్పటికీ చాల్యు పదానికి సరి అయిన సంస్కృత మూలం కనిపించదు. సంస్కృత పదం ఈ చాల్యు అనే పదానికి సరిగా లేదు. ఆ సంస్కృతంలో ఈ పదం అనేది కనిపించదు. ఆ పదాన్ని సాధించడానికి ఒక గాథ కల్పించారు. ఆ పదాన్ని ఎలా ఉత్పత్తి చేశారో అనే దానికి ఒక కల్పిత కథను కూడా కల్పించడం జరిగింది. ఇక్కడ ఏం చెప్పారంటే, భూభారం మాన్పవలసిందిగా భూదేవి బ్రహ్మ వద్దకు వెళ్లి మొరపెట్టుకుంది. భూమిపై ఉన్న భారం అంటే ఈ పాపాలు కానీ అవన్నీ ఎక్కువైపోయినాయి, దానివల్ల భారం ఎక్కువైపోయిందని చెప్పేసి ఎవరైతే ఉన్నారో భూదేవి, ఈమె బ్రహ్మ వద్దకు వెళ్ళి ఇలా మొరపెట్టుకుంది, అయ్యా స్వామి, మా భూమిపై పాపాలు ఎక్కువైపోయినాయి, మీరు
దాని గురించి చూడండి. ఆ పాప భారాన్ని నేను మోయలేకపోతా ఉన్నాను, తీసేయమని చెప్పేసి బ్రహ్మ దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకోగా, ఆ సమయంలో బ్రహ్మ సూర్యునికు అర్ఘ్యాంజలి సమర్పిస్తున్నాడు. అర్ఘ్యాంజలి సమర్పిస్తున్నాడు. అంటే ఒక ముంత తీసుకొని ఆ ముంతలోంచి నీళ్లు పోస్తూ, ఆ నీళ్లు సూర్యుడికి సమర్పిస్తూ ఉన్నాడు. భూదేవి వచ్చి మొరపెట్టుకున్న వెంటనే భూదేవి ప్రార్థన విని ఆగ్రహావేశుడై బ్రహ్మ అర్ఘ్యజలం ఉన్న చూలకంలోకి చూశాడు. ఇది చూలకం అంటే ఈ చెంబు ఉంటుంది వాటర్ పట్టుకోవడానికి. ఈ ఎక్కడికి పోయినా ఆ వాటర్, ఆ చెంబు వాటర్లో ఉంటుంది. వాళ్ళు సేపించినా లేకపోతే ఇంకేం చేసినా, లేదా ఆ వాటర్ను ఉపయోగిస్తూ ఉండేవాళ్ళు. సో చూలకంలోకి చూడటం వలన అందులో నుంచి కవచ కుండలధారి అయిన మహావీరుడు ఉద్భవించాడు. ఏదైతే మనం కవచ కుండలధారి అయిన మహావీరుడు ఉద్భవించాడు అని చెప్పడం జరిగింది. మహావీరుడు అంటే కవచ కుండల వీరుడు అంటే కవచాలతో పుట్టడంతోనే కవచాలతో పుట్టడం జరిగింది. అలాంటి మహావీరుడు ఉద్భవించాడు. ఎలా అయితే కుంతికి సూర్యుడి ద్వారా కవచ కుండల దారి అయినటువంటి కర్ణుడు పుట్టాడో, చూలకం నుండి పుట్టినందునే అతడు చాళుక్య వంశకర్త అయినాడు. ఈ చూలకం ఏదైతే ఈ మరచెమ్మ నుంచి పుట్టడం జరిగింది, అతడే చాళుక్యుడైనాడు. చాళుక్య వంశకర్త కూడా అయినాడు. ఇది కేవలం విశ్వాసయోగ్యం కాని కట్టుకథ. ఇలా అయినాడని చెప్పడం జరిగింది. అయితే ఇది నమ్మశక్యంగా అనేటువంటి కట్టుకథ అని వేరే చెప్పనక్కర్లేదు. చూలకం నుండి పుట్టినవాడు చూళిక్యుడు అవ్వాలే గాని చాళుక్యుడు కావడానికి వీలు లేదు అని చెప్పడం జరిగింది. ఈ కథ 10వ శతాబ్దంలో పుట్టినట్లు తెలుస్తుంది. ఈ కథలో మరో అసందర్భం కూడా ఉంది. ఈ కథలో మరొక అసందర్భం కూడా ఉంది. ఏంటది అనేది మనం చూస్తే, ప్రాచీన కాలం నుండి అయోధ్య వంశాజుల రాజ్యం అటు పాలనలో ఉండేది. ఏది ప్రాచీన కాలం నుండి అయోధ్య సూర్యవంశాల యొక్క రాజ్యం, వంశాజుల చేతిలో ఉండేది, ఆ రాజుల చేతిలో ఉండేది. అంటే అయోధ్య చంద్రవంశాజులైన చాళుక్యుల స్వాధీనములో లేదు అని చెప్తూ ఉన్నారు. చాళుక్యులు ధరించిన ఇంకొకటి హారతి పుత్ర అనే మాతృసంజ్ఞలను ధరించిన శాతవాహన, ఇక్ష్వాకు, కాదంబాది దక్షిణాత్య రాజవంశాలతో వారికి సంబంధం సూచిస్తుంది. ఈ హారతి పుత్ర అనేది మాతృసంజ్ఞ అనేవి మన ఈ యొక్క చాళుక్యులు వాడేవాళ్ళు. ఈ మాతృసంజ్ఞలు ధరించిన శాతవాహన, ఇక్ష్వాకు, కాదంబాది దక్షిణ ప్రాంతానికి చెందిన రాజవంశాలతో వారికి సంబంధం ఉన్నట్లు సూచిస్తుంది. ఏదైతే మాతృసంజ్ఞలు ధరించారో అలాంటి సంబంధాలే ఇంతకు పూర్వం శాతవాహనులు, ఇక్ష్వాకులు కూడా ఇలాంటి మాతృసంజ్ఞలే వీళ్ళు ఉపయోగించడం జరిగింది. అలానే ఈ రాజవంశాలలో వారికి సంబంధం సూచిస్తుంది. చాళుక్యులు ఈ దేశాలని పరిపాలించారు అనడానికి చెప్పొచ్చు. అదేవిధంగా అంటే మాతృగణం వీళ్ళని ఎలా అన్నారంటే, చాళుక్యులు సైతం మాతృగణ పరిపాలితానాం అని చెప్పుకున్నారు. అందుచేత చాళుక్యుల జన్మభూమి సైతం దక్షిణాపథం అనే అనుమానం సహజం. ఒక్క నిమిషం అండి. సరే అండి. ఇక్కడ ఈ కాదములు, శాతవాహనులు వాళ్ళ వల్ల కూడా ఈ చాళుక్యులు సైతం మాతృగణ మాతృగణం చేత తల్లుల పరిపాలనలో రాజ్యం అనేది కొనసాగేది అన్నట్టుగా చెప్పుకున్నారు. అందుచేత చాళుక్యుల జన్మభూమి సైతం దక్షిణాపథం అనే అనుమానం కూడా సహజం అని ఇక్కడ చెప్పడం జరిగింది. అంటే వాళ్ళు ఉన్న తల్లి ఆ ఆజ్ఞలతో ఈ యొక్క రాజ్యం చేసి ఉండవచ్చు అని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే గౌతమిపుత్ర శాతకర్ణి వాళ్ళ అమ్మగారు కూడా ఉంది ఆ టైంలో. ఆమె మెయిన్‌గా రోల్ లీడ్ చేస్తూ ఈయన రాజ్య పరిపాలన చేసేవాడు. అలానే వీళ్ళు కూడా చేశారని చెప్పేసి కూడా చెప్పుకున్నారు. ఇది ఇలా చెప్పడం కూడా దీని ద్వారా
వీళ్ళ యొక్క జన్మభూమి దక్షిణ ప్రాంతమే. అంటే ఈ యొక్క కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా తమిళనాడు, కేరళ, ఈ ప్రాంతాలు అయి ఉండొచ్చు అని చెప్పడం జరిగింది. ఇంకొక వాదం ఏంటంటే, దుర్గా ప్రసాద్ దీక్షిత్ అనే పండితుడు చాళుక్య జన్మభూమి గురించి ఒక కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఒక కొత్త సిద్ధాంతాన్ని ఈ యొక్క దుర్గా ప్రసాద్ దీక్షిత్ అనే పండితుడు వారి యొక్క జన్మభూమి గురించి ఈ విధంగా ఒక కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. అది ఏంటంటే, మహారాష్ట్రలో చలికి అనే కులం వారు ఉన్నారు. చలికి అనే కులం వారు మహారాష్ట్రలో ఉండటం చేత చాళుక్య వంశస్థులు అని వారు చెప్పుకోవటం జరిగింది. ముఖ్యంగా బీదర్ సమీపంలో చల్కాపురి అనే ఊరు ఉండటం, దాని సమీపంలోనే చుల్కి అనే నది ప్రవహిస్తుండటం, అంటే ఈ బీదర్ సమీపంలోనే చుల్కి అనే నది ఆ చల్కాపురి అనే ఊరును బేస్ చేసుకొని ప్రవహిస్తూ ఉండటం, మరియు చైనా బాటసారి హుయాన్ సాంగ్ కూడా రెండవ పులకేశిని మహారాష్ట్రాధిపుడని చెప్పి ఉన్నాడు. ఈ కారణాల వల్ల కర్ణాటక సరిహద్దుల్లో ఉన్నటువంటి బీదరు, ఉస్మానాబాద్ జిల్లాల్లో ప్రాంతం చాళుక్య జన్మభూమి అని దుర్గాదాస్ దీక్షిత్ అతని యొక్క సిద్ధాంత సారం ఈ విధంగా ఉంది. చాళుక్యులు సువిశాలమైన గుజరాత్ మొదలు ఈ చాళుక్యులు సువిశాలమైన గుజరాత్ అంటే అటు అరేబియా సముద్రం నుంచి తమిళనాడు వరకు, అరేబియా సముద్రం గుజరాత్ నుంచి కిందకి తమిళనాడు వరకు, అంటే ఇటు బంగాళాఖాతం వరకు ఉభయ సముద్రాల మధ్య విస్తరించి ఉన్న సామ్రాజ్యాన్ని చిరకాలం పరిపాలించినారు. చాళుక్య వంశ శాఖలు దక్షిణాపథంలో అనేక ప్రాంతాల్లో స్థిరపడినవనే చారిత్రక అంశం అందరికీ తెలిసిందే. వీళ్ళు ఒక శాఖ పశ్చిమ చాళుక్యులు, ఇటు మహారాష్ట్ర రాష్ట్రకూటులతో పాటుగా పశ్చిమ చాళుక్యులు, కళ్యాణి చాళుక్యులు, కర్ణాటకలో బాదామి చాళుక్యులు, ఇటు తూర్పు ప్రాంతం వైపు తూర్పు చాళుక్యులు, ఇలా దక్షిణ ప్రాంతం మొత్తం ఈ చాళుక్యులు అనేవాళ్ళు తమ యొక్క రాజ్య స్థాపన చేసి అక్కడే స్థిరపడిపోయారని చెప్పి కూడా ఇక్కడ చెప్తున్నారు. శాతవాహనుల పేరుతో శాతవాహన కోట, సతాని కోట, శాతవాహన కొండ అనేవి ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల్లో ఉన్నట్లే చాళుక్యుల పేరుతో కూడా పట్టణాలు, నదులు భిన్న ప్రాంతాలలో ఏర్పడడానికి అవకాశం ఉందని చెప్తున్నారు. మహారాష్ట్ర ప్రాంతంలో పర్యటిస్తున్న సందర్భంలో బహుశా అంటే మహారాష్ట్ర ప్రాంతంలో పర్యటించినప్పుడు ఈ హుయాన్ సాంగ్ పులకేశిని మహారాష్ట్రాధీపుడని చెప్పి ఉన్నాడు. అంటే ఆ టైంలో ఆ రాజ్యంలో అతను పరిపాలన చేస్తూ ఉండవచ్చు. అందువలన హుయాన్ సాంగ్ ఆ మహారాష్ట్రాధిపుడని ఈ పులకేశిని చెప్పి ఉండవచ్చు. ఆంధ్రదేశంలో గోదావరి జిల్లాల్లో చాళుక్య వంశస్థులమని చెప్పుకునే క్షత్రియులు కూడా ఉండనే ఉన్నారు. అందుచేత దీక్షిత్ పండితుని యొక్క నిర్ణయం వాస్తవమని అంగీకరించలేము. అంటే అతనేమో మహారాష్ట్రకు సంబంధించి ఈ యొక్క చల్కి అనే వాళ్ళు ఉన్నారు, వాళ్లే ఈ చాళుక్య వంశస్థులు అని దుర్గాదాస్ పండితుడు చెప్పాడు. అదేవిధంగా హుయాన్ సాంగ్ రెండవ పులకేశిని మహారాష్ట్రాధిపుడు అన్నాడు. ఇది అతనికి సంబంధించిన ఆ సిద్ధాంత సారాంశం అని చెప్పి చెప్పడం జరిగింది. అయితే కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా గోదావరి జిల్లాలో చాళుక్య వంశస్థులు అని చెప్పుకునే కొంతమంది క్షత్రియులు కూడా ఉన్నారు. అది దాంతో పోల్చుకుంటే మనం దుర్గాదాస్ పండితుని యొక్క నిర్ణయం వాస్తవం కాదని చెప్పొచ్చు. వాస్తవానికి చలికి అనే మాటకు శాసనస్థమైన మొదటి సాక్ష్యం 3వ శతాబ్దికి చెందిన నాగార్జున కొండ నుండి లభిస్తుంది. నిజానికి ఈ చలికి అనే మాటకు శాసనస్థమైన మొదటి సాక్ష్యాధారం అనేది లభించడం జరిగింది. అది 3వ శతాబ్దికి చెందిన నాగార్జున కొండలో ఉన్నటువంటి శాసనం నుంచి ఈ యొక్క మాట అనేది లభిస్తుంది. ఆ శాసనం మహాతలవర మహాదండనాయక చలికి రెమ్మణాక అనే ఇక్ష్వాకు సామంతుని గురించి పేర్కొంటుంది. అది ఏంది ఆ మాట అనేది చలికి అనే పేరు మాట గల రెమ్మణక అనే మహాతలవర మహాదండనాయక సామంతరాజు గురించి పేర్కొంటుంది. ఇక్ష్వాకుల సామంతరాజు గురించి పేర్కొంటుంది ఆ నాగార్జున కొండ శాసనం. తర్వాతి శాసనాల్లో చల్కి, చలుకి, చెలుకి, చాళుక్య అనే రూపాంతరాలతో చలికి ప్రత్యక్షమవుతుంది. ఈ మాట రకరకాల మాటల ద్వారా ప్రత్యక్షమవుతుంది. అవి అన్ని సంస్కృతీకరణంలో వివిధ దశలని చెప్పవచ్చు. సంస్కృతంలో వీటి దశలు ఈ విధంగా ఉన్నాయి. రకరకాల శాసనాల్లో ఈ విధంగా మాటలు కనబడ్డాయి.
అది ఎలా అంటే సంస్కృతంలో ఆ మాటలకు అలా రకరకాల అర్థాలు ఈ చలికి అనే దానికి ఇలాంటి అర్థాలు ప్రత్యక్షమవుతా ఉన్నాయి. వివిధ రకాల శాసనాల్లో అని చెప్పడం జరిగింది. ములక, అసక, ఆంధ్ర మహిషకాది జాతుల వలె దక్షిణ దేశంలో చలికి అనే జాతి ఉండి ఉండవచ్చు. ఈ యొక్క ఎలా అయితే ముసక, అసక, ములక, అసక, ఆంధ్ర మహిషకాది జాతుల వలె ఏదైతే మహాజానపదాల్లో ఉన్నటువంటి దక్షిణ ప్రాంతపు రాజ్యాలైనటువంటి మహాజానపదాలైనటువంటి ములక, అసక, ఆంధ్ర, మహిషకాది జాతుల వలె దక్షిణ దేశంలో కూడా చలికి అనే జాతి ఉండి ఉంటుంది అని చెప్పడం జరిగింది. అందులోను ముఖ్యంగా చాళుక్య విక్రమాదిత్య, చాళుక్య భీమాది పదాల వలె చలికి రమ్మణక అంటే చలికి జాతీయుడైనటువంటి రెమ్మణక అని అర్థం. చలికి రెమ్మణక హిరణ్య రాష్ట్రాధిపతి అని ఒక శాసనంలో ఉంది. నేటికి అంటే ఈ నాగార్జునకొండ శాసనంలో చలికి రెమ్మణక గురించి వివరించడం జరిగింది. అతను హిరణ్య రాష్ట్రానికి సంబంధించిన రాజు అని చెప్పడం జరిగింది. నేటి కడప, కర్నూలు జిల్లాల్లో కొన్ని ప్రాంతాలు కలిపి ప్రాచీన హిరణ్య రాష్ట్రమైంది. అంటే ఈ కడప, కర్నూలును కలిపి ఆ ప్రాచీన కాలంలో హిరణ్య రాష్ట్రం అని పిలిచేవారు. దాన్ని పాలించినటువంటి రాజు ఈ చలికి వంశానికి జాతికి సంబంధించిన రెమ్మణక అనే అతను మహాతలవరుడు, మహాదండనాయకుడుగా ఉండేవాడు. దీని గురించి వివరించే శాసనం నాగార్జునకొండ శాసనం. ఈ సందర్భంలో రణస్థపూడి ఇక్కడ హిరణ్య రాష్ట్రమైంది. దాని గురించి ఏ శాసనం చెప్తుంది? రణస్థపూడి శాసనం అనేది ఈ హిరణ్య రాష్ట్రం గురించి వివరించడం జరిగింది. అది ఏ ప్రాంతంలో ఉంది, ఈ రాష్ట్రం ఏ ప్రాంతంలో ఉన్నదన్నప్పుడు కడప, కర్నూలు జిల్లాలో కొన్ని ప్రాంతాలు కలిపి ప్రాచీన హిరణ్య రాష్ట్రం అయింది. దీనికి సంబంధించిన శాసనం రణస్థపూడి శాసనం. ఈ శాసనం ప్రకారం విజయాదిత్యుడనే రాకుమారుడు భార్య సహితుడై అయోధ్య నుండి రాజ్య స్థాపన ఉద్దేశంతో దక్షిణాపథానికి వచ్చాడు. ఈ శాసనం ఏం చెప్తుంది? రణస్థపూడి శాసనం విక్రమాదిత్యుడనే అయోధ్యకు చెందిన రాకుమారుడు తన యొక్క భార్యతో సహా అయోధ్య నుండి రాజ్యాన్ని స్థాపించాలనే ఉద్దేశంతో దక్షిణ ప్రాంతానికి వచ్చి ఉన్నాడు. ఆ టైంలోనే అతడు త్రిలోచన పల్లవుల రాజు అయినటువంటి త్రిలోచనుతోటి యుద్ధంలో మరణించడం జరిగింది. అతని భార్య అయినటువంటి గర్భిణి అయినటువంటి భార్య ఈ యుద్ధంలో ఓడిపోవడం చేత దిక్కులేనిది అవటం జరిగింది. అతన్ని ముడివేమ అగ్రహార వాసి అయినటువంటి విష్ణుభట్ట సోమయాజి ఈ యొక్క విక్రమాదిత్యుని భార్యను రక్షించి ఆ రాజుల నుంచి పల్లవుల నుంచి రక్షించి సంరక్షించడం జరిగింది. ఆమెకు జన్మనిచ్చిన కుమారుడు నందాదేవి వరప్రసాదంతో రాజ్యం స్థాపించి చాళుక్యులకు మూల పురుషుడు అయినాడు అని కూడా చెప్పడం జరిగింది. ఎవరైతే ఈ నందాదేవి వరప్రసాదంతో పుట్టాడు కాబట్టి అతను చాళుక్యులకు మూల పురుషుడై ఉంటాడు. ముడివేము అగ్రహారం నేటికి కడప జిల్లాలో ఉంది. ఈ యొక్క ముడివేము అగ్రహారం అనేది కడప జిల్లాలో ఉంది. అంటే హిరణ్య రాష్ట్రంలో ఉంది. ఈ హిరణ్య రాష్ట్రంలో కడప, కర్నూలు మరియు కొన్ని ప్రాంతాలు కలిపి హిరణ్య రాష్ట్రం అయిందని చెప్పి చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన శాసనం రణస్థపూడి శాసనం. చాళుక్యులు హారతి పుత్రాణం అని చెప్పుకున్నారు. చాళుక్యులు హారతి పుత్రాణం, హారతి పుత్రులు అని చెప్పుకున్నారు. విజయపూరిలో హారతి దేవాలయం ఉండేది. అది విజయపూర్లోని హారతియే చాళుక్యుల ఆరాధ్య దేవత అని చెప్పవచ్చు. హారతి అంటే ఈ యొక్క చాళుక్యుల ఆరాధ్య దేవత. అందుకే వాళ్ళు హారతి పుత్రాణం అని చెప్పుకున్నారు. ఈ దేవాలయం ఎక్కడుందో విజయపూరిలో, నాగార్జునకొండ దగ్గర ఉన్నటువంటి విజయపురి. అదేవిధంగా ఇటీవల రెండవ పులకేసి తుమ్మేయనూరు శాసనం, అంటే ఇది కర్నూలు మహబూబ్ నగర్ సరిహద్దుల్లో దొరకడం జరిగింది. దీనిలో కృష్ణా తుంగభద్ర నదుల సంగమం స్థలంలోని సంగమేశ్వరం చాళుక్య విషయంలో ప్రసక్తి ఉంది. ఈ యొక్క సంగమేశ్వరం దగ్గర ఉన్నటువంటి స్థలంలో ఉన్నటువంటి సంగమేశ్వరం, దాని దగ్గర ఉన్నటువంటి శాసనంలో చాళుక్యుల విషయముల ప్రసక్తి ఉంది. విషయములు అంటే మనం విషయాలుగా విభజించడం జరిగింది. వాళ్ళ రాజ్యాలని ఆ విషయముల ప్రసక్తి, మండలాలు అనొచ్చు, లేదా జిల్లాలు అనొచ్చు, ప్రసక్తి వాటికి వాళ్ళు పరిపాలించిన జిల్లాలు అనొచ్చు. ఆ జిల్లాలకు సంబంధించిన విషయాలు కూడా ఈ యొక్క సంగమేశ్వరంలో దొరికినటువంటి శాసనంలో ఉంది. ఇది ఎక్కడ ఉంది? కర్నూలు మహబూబ్ నగర్ సరిహద్దుల్లో దొరకడం జరిగింది. ఈ తుమ్మేనూరు శాసనంలో సంగమేశ్వరం
చాళుక్య విషయంలో ప్రసక్తి ఉంది. సంగమేశ్వరానికి సంబంధించిన చాళుక్యుల విషయ ప్రసక్తి ఈ తొమ్మిదవ శాసనం అనేది తెలపడం జరిగింది. చాళుక్యుల విషయమే చాళుక్యుల జన్మభూమి అనడం సముచితమైన తీర్మానం. ఈ సంగమేశ్వరం వద్ద కల చాళుక్య విషయం, ఆ ప్రాంతం, వాళ్ళ యొక్క జన్మభూమి, ఆ ప్రదేశం లేదా జిల్లా, మండలం, ఈ చాళుక్యుల యొక్క జన్మభూమి, చాళుక్యులు పుట్టినటువంటి జన్మభూమి, ఇక్కడే ఈ చాళుక్యులు ఉద్భవించారని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. ఒక కరెక్ట్ అయిన తీర్మానం అని చెప్తున్నాడు ఇక్కడ చరిత్రకారుడు. ఆంధ్ర పదం అన్నట్లు జాతి పేరును అనుసరించి వారి నివాస ప్రాంతానికి పేరు రావడం సాంప్రదాయం. ఎలా అయితే ఆంధ్ర జాతి పేరు తోనే ఆంధ్ర పదం అనేది ఏర్పడినట్లు, ఇవాళ ఈ ఆ జాతి పేరును అనుసరించే వీళ్ళ చాళుక్య వంశం లేదా చాళుక్య పేరుతోనే నివాస ప్రాంతానికి పేరు రావటం ఒక సాంప్రదాయం. శాసనం దొరికిన ప్రదేశాన్ని బట్టి కర్నూలు, మహబూబ్ నగర్ జిల్లాల్లోని చలికి జాతి ఉండేదని, ఆ ప్రాంతాలు కలిసి చాళుక్య విషయమైందని నిర్ణయించవచ్చు అని చెప్తున్నారంటే, ఈ చలికి జాతి అనే వాళ్ళు ఈ యొక్క తొమ్మిదవ శాసనం ప్రకారం ఈ కర్నూలు, కడప, మహబూబ్ నగర్ సరిహద్దుల్లో సంగమేశ్వరం వద్ద చాళుక్య విషయంలో ఉండేవారని, అందువలన వాళ్ళ యొక్క జాతి పేరు చాళుక్య అనే పేరు వచ్చిందని, చాళుక్య విషయం అయిందని చెప్పడం జరిగింది. రణవిక్రమ అనే మొదటి పులకేశి బిరుదు ఉన్న శాసనం ఏలేశ్వరంలో లభించింది. ఈ రణవిక్రమ అనే బిరుదు మొదట పులకేశికి సంబంధించిన బిరుదు అనమాట. దీనికి సంబంధించిన శాసనం, ఇది తెలిపే శాసనం ఏలేశ్వరంలో లభించింది. ఏలేశ్వరం ప్రాంతంలో ఈ యొక్క మొదటి పులకేశికి సంబంధించిన బిరుదు ఉన్న శాసనం లభించడం జరిగింది. అందుచేత మొదటి చాళుక్యులకు చాళుక్య విషయ పాలకులుగా ఇక్ష్వాకులతోనూ అనంతర విష్ణుకుండులతోనూ సన్నిహిత సంబంధాలు ఉన్నట్టు తెలుస్తుంది. ఈ చాళుక్య విషయాన్ని పాలిస్తున్న చాళుక్యులు ఇక్ష్వాకులతోనూ మరియు అనంతరం ఇక్ష్వాకుల తర్వాత విష్ణుకుండులతోనూ సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకున్నట్లు తెలుస్తుంది. ఏలేశ్వరం మీద ఎక్కడ ఉందో అనేది ఆ ప్రాంతం నల్గొండ ఏరియాలో కాబట్టి ఆ ప్రాంతంలో వీళ్ళ యొక్క ఆ ఏరియా కర్నూలు, మహబూబ్ నగర్ ఏరియాలో ఉన్నటువంటి ఆ దగ్గరలో ఉన్నటువంటి ఏలేశ్వరం, ఆ ప్రాంతానికి సంబంధించి వాళ్ళ యొక్క పులకేశి, అప్పట్లో మొదటి పులకేశి ఆ బిరుదు రణవిక్రమ అంటే ఆ ప్రాంతాన్ని అతను ఏలుతూ ఈ యొక్క ఇక్ష్వాకులు లేదా విష్ణుకుండులతో సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకొని ఉండటం జరిగిందని చెప్పడం జరిగింది. హిరణ్య రాష్ట్ర చాళుక్య విషయములను పాలిస్తూ కాదంబులు బలహీనులైన అవకాశం చూసుకొని పశ్చిమంగా విస్తరించే చాళుక్యులు స్వతంత్ర రాజ్యం స్థాపించారనేది సముచిత నిర్ణయం. వీళ్ళు హిరణ్య రాష్ట్రాన్ని మరియు చాళుక్య విషయాలను పరిపాలిస్తూ కాదంబులు, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రాజవంశమైనటువంటి కాదంబులు బలహీనం అవడం చేత ఆ రాజవంశం దాన్ని అవకాశంగా తీసుకొని ఆ ప్రాంతానికి పశ్చిమంగా విస్తరించి చాళుక్యులు స్వతంత్ర రాజ్య స్థాపన చేసి ఉండటం అనేది ఒక కరెక్ట్ అయిన నిర్ణయం అని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. సరే, అది వంశోత్పత్తి గురించి మనం చదువుకున్నాం. ఎలా వాళ్ళు వచ్చారు, ఎక్కడ ఏందనేది, ఏ ప్రాంతంలో కొన్ని వాదాలు ఇలా ఉన్నాయి. ఒక వాదం వచ్చేసి వాళ్ళు మహారాష్ట్రీయులని ఈ దుర్గాప్రసాద్ దీక్షిత్ చెప్పడం జరిగింది. అదేవిధంగా గుజరాత్ వెళ్ళినటువంటి సోలంకీలు చాళుక్యులని చందో బర్దాయ్ రాసినటువంటి పృథ్వీరాజ్ రాసో తెలుపుతూ ఉంది. ఇలా కొన్ని వాదాలు వాళ్ళ యొక్క వంశానికి సంబంధించి వివరించడం జరిగింది. తర్వాత విషయానికి వస్తే చాళుక్యులు యొక్క రాజ్యస్థాపన ఎలా జరిగింది అనే విషయానికి వస్తే, చాళుక్య రాజ్య స్థాపకుడు మొదటి పులకేశి. ఈ చాళుక్యాన్ని స్థాపించిన వాడు మొదటి పులకేశి. మనం ఇంతకుముందే చూసాం. చాళుక్యులు ఎక్కడి నుంచి వచ్చారు అనేది కూడా కరెక్ట్ గా మనం చెప్పలేము. వాళ్ళు హిరణ్య రాష్ట్రానికి సంబంధించి, అదేవిధంగా ఈ సంగమేశ్వర ప్రాంతంలో 9 శాసనం ప్రకారం చాళుక్య విషయాలను పరిపాలించారని ఈ చాళుక్యులు. అందువలన అక్కడ వాళ్ళు ఆ ప్రాంతమే వాళ్ళకి జన్మస్థానమై ఉంటుందని, తర్వాత కాదంబులను వాళ్ళు బలహీనులైన తర్వాత వాళ్ళు చిన్నంగా ఆ రాష్ట్రాలని విషయాలని వాళ్ళు స్వాధీనపరచుకొని పశ్చిమంగా విజృంభించారని, తర్వాత స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పాటు చేశారని చెప్పుకోవడం జరిగింది. అది అలా వంశం ఉత్పత్తి జరిగింది.
తర్వాత ఇలా స్వతంత్ర రాజ్యం ఏర్పాటు చేసిన తర్వాత వాళ్ళ రాజ్య స్థాపన, ముఖ్యంగా వాళ్ళ రాజధానిని ఏర్పాటు చేసుకోవాలి. ఆ రాజ్య స్థాపన విషయానికొచ్చేసరికి చాళుక్య రాజ్య స్థాపకుడు మొదటి పులికేశి. ఈ రాజ్య స్థాపకుడు గుర్తుపెట్టుకోండి. చాళుక్యుల యొక్క రాజ్య స్థాపకుడు మొదటి పులకేశి. పులకేశి అనే మాటకు బూరికేశి అని కూడా అర్థం వస్తుంది. పులకేశి తండ్రి రణరాగ, వాళ్ళ యొక్క రణరాగ యొక్క తండ్రి గారు లేదా మొదటి పులకేశి తాత జయసింహ, వీరి యొక్క తండ్రి తాత, మొదటి పులకేశి యొక్క తండ్రి తాత. విష్ణుకుండులు, కాదంబులు ఎప్పుడైతే బలహీనపడ్డారో అప్పుడు పులకేశి క్రీస్తు శకం 534 నుంచి 44లో బాదామిని ఆక్రమించి అశ్వమేధం అనే యాగాన్ని చేసి స్వతంత్ర చాళుక్య రాజ్యాన్ని స్థాపించాడు. అదేవిధంగా సత్యాశ్రయ, రణవిక్రమ, శ్రీవల్లభ, పృథ్వీ వల్లభ అనే ఇతని బిరుదులు ఇతని బిరుదులు ఏమున్నాయి? ఈ యొక్క మొదటి పులకేశికి సంబంధించిన బిరుదులు ఆ రాజ్యాలని వాళ్ళు ఆక్రమించడం ద్వారా అక్కడ శాసనాలలో ఈ విధంగా వేయించడం జరిగింది. సత్యాశ్రయ, రణవిక్రమ, శ్రీవల్లభ, పృథ్వీ వల్లభ అనే బిరుదులు అనేవి రావటం జరిగింది. ముఖ్యంగా ఏలేశ్వరంలోని రణవిక్రమ అనే లేఖనాలితనమేనని పైన చెప్పడం జరిగింది. ఏలేశ్వరం అనే శాసనంలో మొదటి పులకేశికి సంబంధించి రణవిక్రమ అనే బిరుదు కూడా మనం పైన పైన చెప్పుకున్నాం. పులకేశి కుమారుడైన కీర్తివర్మ క్రీస్తు శకం 557 నుంచి 597 వరకు పాలించి నాడు కీర్తివర్మ కాదంబులను, కొంకణంలోని మౌర్యులను జయించి రాజ్యాన్ని విస్తరింపజేశాడు. ఈ కీర్తివర్మ క్రీస్తు శకం 557 నుంచి 597 వరకు రాజ్యాన్ని పరిపాలించాడు. అప్పట్లో కాదంబులు, కొంకణంలో ఉన్నటువంటి మౌర్యులను జయించి రాజ్యాన్ని విస్తరింపజేశాడు. కొంకణం అంటే మనకి ఈ యొక్క గోవా తీరం, అటు కర్ణాటక తీరం, కర్ణాటక అరేబియా మహాసముద్ర తీరం ఏదైతే ఉందో అది కొంకణ తీరం. అక్కడ ఉన్నటువంటి మౌర్యులను ఓడించారు, కాదంబులను ఓడించి రాజ్యాన్ని విస్తరింపజేయటం జరిగింది. కీర్తివర్మ కుమారుడు రెండవ పులకేశి, యుక్త వయస్కుడు అంటే చిన్నవాడు, యుక్త వయస్కుడు కాకపోవడం చేత అతని తమ్ముడు, కీర్తివర్మ తమ్ముడు మంగళేశుడు కూడా కాలాచూర్యులతో యుద్ధం చేసి రాజ్యాన్ని విస్తరింపజేశాడు. ఈ కీర్తివర్మతో పాటు వాళ్ళ తమ్ముడు కూడా ఈ రాజ్యాన్ని, కీర్తివర్మ తర్వాత మంగళేశుడు కాలాశూర్యులతో అనే రాజవంశాలతో యుద్ధం చేసి వాళ్ళ రాజ్యాన్ని విస్తరింపజేశాడు. కానీ రాజ్యంపై ఉన్న మోహంతో సింహాసనాన్ని శాశ్వతంగా ఆక్రమించాలని ప్రయత్నింపసాగాడు. ఇది గ్రహించిన రెండవ పులకేశి ఇది చిన్నగా రాజ్యాన్ని ఇతర యుద్ధాలతో చేసి రాజ్యాన్ని విస్తరింపజేయటం చేశాడు. ఎప్పుడైతే కీర్తివర్మ చనిపోయాడో రెండవ పులకేశి యుక్త వయస్కుడు అయిన తర్వాత ఈ రాజ్యం మీద మోహంతో శాశ్వతంగా ఆక్రమించాలని, రాజ్యంపై మోహంతో ఈ మంగళేశుడు సింహాసనాన్ని శాశ్వతంగా ఆక్రమించాలని కుట్ర చేయటం, ఆ కుట్ర రెండో పులకేశి తెలుసుకొని తన తమ్ముల సహాయంతో మంగళేశుని వధించి చాళుక్య సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఈ చాళుక్యుల సింహాసనాన్ని అధిష్ఠించడం జరిగింది రెండో పులకేశి హైదరాబాద్ శాసనాన్ని బట్టి, ఇతని యొక్క హైదరాబాద్ శాసనాన్ని బట్టి క్రీస్తు శకం 612 నాటికి పులకేశి పట్టాభిషేకం జరిగి 3 సంవత్సరాలు కలిసినట్టు తెలుస్తుంది. 612 సంవత్సరానికి ఈ పులకేశి యొక్క పట్టాభిషేకం జరిగింది. అంటే పులకేశి అప్పటికే క్రీస్తు శకం 609లో పట్టాభిషిక్తుడైనాడు. అంటే 612 నాటికి పట్టాభిషేకం జరిగి 3 సంవత్సరాలు పాలించినట్లు తెలుస్తుంది. అంటే పులకేశికి క్రీస్తు శకం 609లో పట్టాభిషిక్తుడయ్యాడు. ఎప్పుడైతే ఈ మంగళేశుడిని ఓడించి ఆ సింహాసనాన్ని అధిష్ఠించాడు. అంటే క్రీస్తు శకం 609లో సింహాసనాన్ని అధిష్ఠించి పట్టాభిషిక్తుడయ్యాడు రాజుగా. 612 వరకు పులకేశి పరిపాలన అనేది జరిగింది. భారత చరిత్రలో ఈ ప్రథమ గణ్యులైన మౌర్య, చంద్రగుప్త, సముద్రగుప్త, గౌతమిపుత్రుల శ్రేణిలోనే చక్రవర్తి రెండో పులకేశి దక్షిణాపద ఆధిపత్యం సాధించే ఆశయంతో దిగ్విజయ యాత్రలు సాగించి కాదంబ, గంగ, అలుప, మౌర్య, లట, మలవ, గర్జరాది అధిపతులను జయించి వారి భూములను ఆక్రమించాడు. భారతదేశ చరిత్రలోనే ప్రథమంగా సామ్రాజ్య స్థాపన చేయటంలో చంద్రగుప్త మౌర్యుడు, అదేవిధంగా సముద్రగుప్తుడు, గౌతమిపుత్రులు ఏ విధంగా ఉన్నారో
ఒక గొప్ప రాజులు. వాళ్ళ శ్రేణిలోకి చేరాడు రెండవ పులకేశి. ఇతను ఏం చేశాడు? దక్షిణ ప్రాంతంపై ఆధిపత్యం సాధించాలనే ఆశయంతో దిగ్విజయ యాత్రలు సాగించాడు. ఎవరిపైన? కాదంబుల పైన, గంగుల పైన, అలుపులు, మౌర్యులు, లటానులు, మాళవ రాజులు, గర్జరాజ అధిపతుల పైన ఈ యొక్క యుద్ధాలు చేసి దిగ్విజయ యాత్రలు చేయడం జరిగింది. వాళ్ళని ఓడించడం జరిగింది. వాళ్ళ యొక్క భూములు కూడా ఆక్యుపై చేసుకోవడం జరిగింది. అలా ఈ యొక్క రాజ్య స్థాపనకు ఇతను బాగా శ్రమించడం కూడా జరిగింది. కర్ణాటక, మహారాష్ట్రాలు అతని స్వాధీనం అయ్యాయి. ఇలా ఈ దిగ్విజయ యాత్రల ద్వారా కర్ణాటక, మహారాష్ట్రాలు కూడా ఇతను స్వాధీనం అవడం జరిగింది. అనంతరం అతడు తీరా ఆంధ్రంపై దృష్టి మరల్చి వేంగి చాళుక్య రాజ్య స్థాపనకు కారణమయ్యాడు. ఇలా ఎప్పుడైతే కర్ణాటక, మహారాష్ట్రలను అట్లా పశ్చిమంగా పోయి కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలను స్వాధీనం చేసుకున్న తర్వాత ఇతని చూపు తీరా ఆంధ్ర ప్రాంతంపై పడింది. తీరా ఆంధ్ర ప్రాంతంపై పట్టడం జరిగింది. అదే వేంగి చాళుక్య రాజ్య స్థాపనకు కారణమయ్యాడు. ఈ వేంగి రాజ్య స్థాపన ఎలా జరిగింది? వేంగిని ఎలా ఆక్రమించుకున్నాడు అన్నప్పుడు మనం ఈ యొక్క విష్ణుకుండిలో చూసాము. లాస్ట్ విక్రమేంద్ర వర్మ, విష్ణు భట్టారక వర్మ అంటాము. అతను టైంలోనే ఈ యొక్క కళింగ రాజు అయినటువంటి ఈ పృథ్వీ మహారాజు అతను ఈ రాజ్యాలను విక్రమేంద్ర భట్టారక వర్మ నుంచి చేజిక్కించుకోవడం జరిగింది. ఆ తర్వాత ఈ వేంగి కూడా అదే ప్రాంతంలో ఉంది. ఈ రెండవ పులకేశి వేంగి ప్రాంతాన్ని ఆక్రమించుకున్నాడని చెప్పే శాసనం కూడా ఉంది, మార్టూరు శాసనం. వేంగిని ఆక్రమించుకొని అక్కడ అతను పృథ్వీ మహారాజును తరిమి వేయటం జరిగింది, లేదా చంపడం కూడా జరిగి ఉంటుంది. తద్వారా ఈ వేంగి చాళుక్య రాజ్య స్థాపనకు కూడా ఈ యొక్క రెండవ పులకేశి అనేవాడు కారణమయ్యాడు జరిగింది. సో ఇక్కడి నుంచి తూర్పు చాళుక్య రాజ్య స్థాపన అనేది జరగడం జరిగింది ఈ యొక్క రెండవ పులకేశి ద్వారా. సో దీనికి సంబంధించిన వీడియో నెక్స్ట్ ఆ వీడియోతో వస్తాను, చాళుక్య రాజ్య స్థాపనతో. సో అందరికీ ఈ వీడియో నచ్చినట్టయితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. తప్పనిసరిగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయగలరు. ఏదైనా విషయం ఉంటే కామెంట్ చేయగలరు. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్. మరొకసారి ఏపీపీఎస్సీ డ్రీమ్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి మన ఏపీపీఎస్సీ గ్రూప్ 2 విద్యార్థులకు థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు లైక్ చేయండి. తప్పనిసరిగా లైక్ ఎవరు చేయట్లేదు. వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇది కంటెంట్ ఉన్న వీడియో, ఎక్కడ వేరే బుక్ నుంచి ఏం తీసుకోవట్లేదండి. ఓన్లీ బిఎస్ఎల్ హనుమంతరావు నుంచి తీసుకోవడం జరిగింది. ఎందుకంటే మనకి ఎక్కువ పార్ట్ క్వశ్చన్స్ కూడా ఈ బిఎస్ఎల్ హనుమంతరావు నుంచే తీసుకుంటున్నారు. కాబట్టి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ బుక్స్ కానీ లేదా ఇతర బుక్స్ కానీ మనం చూసినా కానీ ఎక్కడికి సమాచారం అనేది చాలా తక్కువ. అదే సమాచారాన్ని ఈ బుక్ నుంచే తీసుకుంటున్నారు. కొంత ఒక బిట్‌కో ఎక్కడో ఒక బిట్ మాత్రమే మనకు దొరుకుతుంది. నేను అవి కూడా చెక్ చేశాను. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ బుక్స్, రకరకాల బుక్స్‌ను కూడా చెక్ చేయడం జరిగింది. మనకి కంటెంటే దీనిలోనే బాగుంటుంది. సో దయచేసి గుర్తుపెట్టుకోండి. తప్పనిసరిగా ఒక బుక్‌ని ముందు కంప్లీట్ చేసుకున్నామంటే దానిలోంచి క్వెషన్స్ కూడా మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.